విఐపి టికెట్ లేకుండా విఐపి దర్శనం చేసుకోవాలంటే మా తర్వాత ఎవరైనా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏ హాయ్ గాయస్, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న అరుణాచలంకి అయితే ఈ రోజు అయితే బయలుదేరాము. మా ఊరి దగ్గర నుంచి ఈవినింగ్ 6 కి బయలుదేరి నైట్ 11 కి అయితే రీచ్ అయ్యాము. వీకెండ్ వల్ల అనుకుంటా ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చారు. 14 కిలోమీటర్స్ చెప్పులు లేకుండా అయితే నడవాలి. ఆ శివయ్యని ముక్కొని గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గుడి దగ్గరికి ఎండ్ అవుతాము. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో వెళ్తూ వెళ్తూ మనం 8 లింగాలను అయితే దర్శించుకుంటూ వెళ్తాము. దీన్ని అష్టలింగాలని కూడా అంటారు. ఇంకా నడుచుకుంటూ పోతుంటే అడవిలో ఉన్న జంతువులు ఎన్నో కనిపిస్తాయి. అష్టలింగాలతో పాటు అలాగే దారిలో వెళ్తుంటే ఇంకా ఎన్నో గుళ్ళు కనిపిస్తాయి. 7 కిలోమీటర్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో మోక్ష మార్గం అయితే ఉంటుంది. చెప్పులు లేకుండా 14 కిలోమీటర్స్ నడవడం అంటే ఈజీ కాదు. బట్ ఎందుకో ఇక్కడ అంత అలసట అనిపించదు. ఇంకా ఫైనల్లీ 14 కిలోమీటర్స్ పూర్తి చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ పూజ చేసుకొని రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి కార్ దగ్గరికి అయితే వెళ్తుంటే ఇక్కడ కొంతమంది విఐపీస్ దర్శనానికి అయితే పోతున్నారు. మేము వాళ్ళు కూడా దర్శనానికి అయితే వచ్చేసాము. 1 అవర్ లో అయితే మాకు దర్శనం అయిపోయింది. శివయ్యని దర్శించుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. విఐపి టికెట్ లేకుండా దర్శనం అయిందని చెప్పేసి మా బ్రో చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. విఐపి టికెట్ లేకుండా విఐపి దర్శనం చేసుకోవాలంటే మా తర్వాత ఎవరైనా. ఇంకా అరుణాచలం నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము. ఓకే బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.